లబ్ధిదారులకు ఎస్బీఐ రుణ సహకారంతో నూతన ఆటోల పంపిణీ. రుణమేళా ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఈ నెల 17న నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్ రీచ్, రుణ వితరణ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట క్రిస్టియన్ పాలెంలోని 5గురు లబ్ధిదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రుణ సహకారంతో నూతన సీఎన్జీ ఆటో రిక్షాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం రుణ సహకారంతో ఆటోలు పొందిన లబ్ధిదారులతో కలిసి క్రిస్టియన్ పాలెం నుంచి పల్నాడు బస్టాండ్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ, జూలై 17న నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నిర్వహించిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద రుణమేళాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఆ కార్యక్రమంలో సుమారు 1.03 లక్షల మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. చిరు, చిన్న వ్యాపారులు, కౌలు రైతులు, వ్యవసాయదారులు, పండ్ల వ్యాపారులు, వీధి వ్యాపారులు, చిన్న కిరాణా దుకాణాల యజమానులు తదితరులు స్వయం ఉపాధి పొందేందుకు బ్యాంకులు భద్రత లేదా గ్యారంటీ లేకుండానే వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు అందిస్తున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితికి బదులుగా బ్యాంకులే ప్రజల వద్దకు చేరే విధంగా ఆర్థిక సేవలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. క్రిస్టియన్ పాలెంలో మొత్తం 19 ఆటోలకు రుణాలు మంజూరు చేయగా తొలి విడతగా 5 ఆటోలను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆటో డ్రైవర్లను యజమానులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ, క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ఎస్బీఐ ద్వారా 686 కోట్ల రూపాయలు మేర రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే సంస్థ సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద 1 కోటి రూపాయలు మంజూరు చేసి లింగముంట్లలోని ఒక పాఠశాలను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానికులు పాల్గొన్నారు. ఓకే, స్లో.